హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే ఎపిసోడ్ చూడడం జరిగింది అనమాట. ఎపిసోడ్లో అప్డేట్స్ అన్నీ మనం మ్యాక్సిమం డిస్కస్ చేసుకునే. సో నేను ఎక్కువ స్ట్రెచ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు కదండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో టు టు రైస్ మై ఛానల్. సో ఫస్ట్ అయితే ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. హైలైట్స్ చెప్తా. ఎపిసోడ్లో సూపర్ హైలైట్ భరణి గారు దివ్య గారి గొడవ అండి, మామూలుగా కాదు. సంజన గారితో అవుతుంది అనుకుంటే ఇక్కడ తిప్పికొట్టి దివ్య గారితో గట్టిగా మిడ్ నైట్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. రెండోది అసలు యావర్ రాగానే అసలు ఒక రొమాంటిక్ యాంగిల్లో ఒక ఫ్లర్టీయస్గా ఫుల్గా అసలు తనుజాతో ఇట్లా డాన్స్ అది బాగుంది. ఇంకొకటి ఏంటంటే సోహేల్ అక్కడ రీతు గొడవ పడుతుంటుంటే ఆ కాఫీ పొడి గురించి అక్కడ అసలు కెమెరామాన్ గారికి ఎవరి ఫేస్ ఎప్పుడు చూపించాలో బాగా తెలుసు. డీమన్ పవన్ ఫేస్ పాపం డల్గా ఏం జరుగుతుంది అది అన్నట్టు, అరే ఏందిరా ఇది అన్నట్టు పాపం ఆయన ఎక్స్ప్రెషన్. ఇవే హైలైట్ అని చెప్తా టాస్క్లు. ఎందుకంటే అందరూ వీళ్ళని గెలిపించడానికే వచ్చినట్లు అనిపించింది. ఎవరు అవనియండి, సోహేల్ అవనియండి, శోభా శెట్టి గారు అవనియండి, వీళ్ళందరూ కూడా మెంటలీ ఫిక్స్ అయ్యారు వీళ్ళనే గెలిపించాలి అని. సో అదైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎక్కడ ఏమంటారు ఫిక్స్ అయ్యి వచ్చారేమో, ఎందుకులే పాపం వీళ్ళకి ఇచ్చేద్దాము అని. సో అందరూ ఫస్ట్ ప్రిన్స్ ఎవరు రావడం జరిగింది, అతను టాస్క్ ఆడారు. ఇమాన్యువల్ సెలెక్ట్ చేసుకుని రీజన్ తను నా ఫ్రెండ్ అని చెప్తారు. సెకండ్ శోభా శెట్టి గారు వచ్చారు, ఆవిడ వచ్చి దివ్యని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దివ్య గెలిచారు. అండ్ థర్డ్ సయ్యద్ సోహెల్ వస్తారు. నాకు మిడ్ నైట్ అవుతుంది కదా, అదే నైట్ అవుతుంది కదా, సో ఆవులెంత వస్తున్నాయి. సయ్యద్ సోహెల్ గారు వచ్చారు. అతను ఫుల్ ఫన్, అతని ఎపిసోడ్ అంతా ఫన్గా వెళ్ళింది, భలే కామెడీగా ఫన్గా ఎనర్జెటిక్గా. బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్, కాఫీ పొడి పంపించు, పాపం ఏంది వాళ్ళకి చికెన్ ఇవ్వలేదంటే చికెన్ ఇవ్వు, నా ఇజ్జత్గా సవాలని చెప్పి అదొక ఫన్ జనరేట్ అయింది. వీటి మధ్యలో సంజన గారు టాబ్లెట్లు తీయడం వల్ల సంజన గారు ఏమో సరదాగా చేస్తానని ఆవిడ అనుకుంటారు. ఇక్కడ భరణి గారు ఏమో ట్యాబ్లెట్స్ లేకుండా నేను ఉండేదే లేదు, అసలు ఎలా ట్యాబ్లెట్స్ తీస్తారని చెప్పి భరణి గారు అంటారు. మధ్యలో పోను ఊరుకోవచ్చు కదండి, దివ్య గారు ఊరుకోరు. వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ అట్లాగా ఫైట్ చిక్గా కంటిన్యూ అయ్యి మిడ్ నైట్ గట్టిగా భరణి గారితో పడింది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఏంటి వాయిస్ ఎందుకు రైజ్ చేస్తున్నావు అని. ఆవిడకి వద్దు వాయిస్ రైజ్ చేయకు, నాతో అలా మాట్లాడకన్నా ఆవిడ వినట్లేదు అనమాట. పాపం భరణి గారు అనిపిస్తుంది ఈసారి అయితే దివ్య గారు ఆగిపోయి ఉండాల్సింది. ఎందుకంటే ఆవిడకి అర్థం అవ్వట్లేదు, ఆయన హీఈస్ ఇరిటేటెడ్. అప్పుడు వద్దు నాకు వాయిస్ రైజ్ చెయ్యొద్దు, నువ్వెందుకు దూరొద్దు నా విషయంలో అని క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు. ఇంక ఇంతకు మించి ఆయన ఎంతకని కాల్ అవుట్ చేస్తాడు, చేయలేరు కదా. సో అందుకు అదొక గొడవ అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. హైలైట్ ఏంటంటే భరణి గారు సంజన గారు కూర్చొని మరి ఈ ఇంట్లో అందరికంటే మనమే మెచ్చోడు అనిపిస్తుంది అని చెప్తే సంజన గారు అవునండి ఇక్కడ గుడ్ లిజనర్స్ లేరు ఎవరు అని. అండ్ అసలు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడేదే కాదు. 12th వీక్ వచ్చేసరికి ఇద్దరు కూర్చొని అందరి గురించి మాట్లాడుతున్నారు. రీతు గురించి, ఇటు దివ్య గురించి, తర్వాత తనుజ గురించి. శోభా శెట్టి గారు వచ్చి బియర్డ్ గురించి కాంప్లిమెంట్ ఇస్తే అది కలర్ వేసిందని చెప్పి అన్నారంటే అన్నది తనుజ, అవసరమా ఎందుకు దూరడం మధ్యలో అని చెప్పేసి. అంటే ఒకరు కాంప్లిమెంట్ ఇస్తున్నప్పుడు ఒకరు వచ్చి మనకి సెటైర్ వేస్తే అది డెఫినెట్లీ వీ ఫీల్ బ్యాడ్ కదా. సో ఆ పర్స్పెక్టివ్లో చూసిన తనుజ గారి గురించి అతనికి పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్కరి గురించి నచ్చట్లేను అన్నది కూడా ఉన్నాయి. కానీ ఇంకా ఏమంటారు, వాళ్ళు ఆల్రెడీ దూరిపోయి ఇంకా డైలాగ్ వేసాక ఏం చేస్తాన రేంజ్లో భరణి గారు ఊరుకుంటున్నారు. భరణి గారి పరిస్థితి మాత్రం ఇంట్లో ఎలా అయిందంటే ఈ ముందు నుయ్యి వెనక గొయ్యి టైప్లో అయిపోయింది అనమాట. ఇప్పటికే తాడు పట్టుకుని పైకి లేస్తున్నాడు ఆయన. లేచే ప్రాసెస్లో ఒక్కొక్కరికి ఏమంటారు ఇచ్చి పడేద్దాం డిసైడ్ అయినట్లే అనిపించింది. కానీ ఇంకొంచెం ఫైర్గా వచ్చి ఎందుకు దూరుతున్నావు నా విషయంలో దూరకొని అంటే మాత్రం ఆల్ సెట్ అయిపోతుంది. ఇంకా ఈ ఒక్క వారం నెక్స్ట్ వారం ఎలాగో దివ్య ఉండరు కదా, సో అతను సెట్ అయిపోతాడు. పాపం ఆవిడకి ఓట్లే రావట్లేదు. ఆవిడ ఓటింగ్ బ్యాంక్ మరి బేభత్సంగా ఏమంటారు గ్రాఫ్ పడిపోయిందని చెప్పచ్చు, అస్సలు ఓట్లు రావట్లేదు దివ్య గారికి. సో ఎవరెవరైతే దివ్య ఫ్యాన్స్ ఉన్నారో సో వెళ్ళి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసుకొని గెలిపించుకోండి. అండ్ ఇది రివ్యూ ఇంతకు మించి ఏం లేదు. వీళ్ళందరూ ఇంట్లోకి వచ్చి వీళ్ళని గెలిపించారు. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారో, ఎవరెవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్నది ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ డిమన్ పవన్ కెప్టెన్ అయ్యాడని చెప్పడం కూడా జరిగింది. సో ఇంట్లో గ్రాఫ్స్ కూడా మారాయి. సో ఇది ఈ రోజుటి రివ్యూ. అండ్
క్రిస్ప్ అండ్ స్వీట్గా నార్మల్గా పెడదాం అనేది నా పర్స్పెక్టివ్ అనమాట. ఎవరినో హైలైట్ చేసి ఎవరినో హైలైట్ చేయలేదని ఏమో అనుకోకండి. ఈ మొత్తంలో హైలైట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ.